తెలంగాణలో ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో 75% స్థానిక కోటా చట్టం తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు, పలు పార్టీల నుంచి నేతలు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలంటూ ఈ ప్రభుత్వం చేసిన నినాదాలు మర్చిపోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రైవేట్ ఉద్యోగాలలో 75% అనే చట్టాన్ని ఖచ్చితంగా పెడతామంటూ అద్దంకి దయాకర్ అన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలపై ఈ ప్రభుత్వం చేస్తున్న వైఖరిపై అద్దంకి దయాకర్తో మా క్రైమ్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు ప్రభుత్వం నియామకాల విషయాన్ని పక్కన పెట్టి స్థానికులకు మేలు జరిగే అంశాల్లో పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎక్కువ మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ నీళ్ళు, ఇక్కడ భూములన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఇక్కడ ఉద్యోగాలు మాత్రం ఇక్కడ ప్రాంతీయులకు ఇవ్వట్లేదని ఒక చర్చ ఉంది. తర్వాత దాన్ని ఓవర్కమ్ కావడానికి కాంగ్రెస్ పార్టీలో మేము రేపు 75% రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, ఈ ప్రభుత్వం ఉన్న రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం జర్నలిస్ట్ స్థానిక నిరుద్యోగ యువతకు తర్వాత విద్యార్థులకు మేలు జరగాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ అని పెట్టి రాష్ట్రాన్ని మారి వెళ్ళిపోయిన పరిస్థితులు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉందనే ఉద్దేశం. ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమండి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, తెలంగాణ వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, ఇతరులకు ఎన్ని వచ్చినాయి, అక్కడ ఉద్యోగాలు ఇచ్చిందా లేదా, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయి, ప్రైవేట్ ఉద్యోగాలలో పెట్టిన లక్షల కొద్ది ఉద్యోగాలు కల్పించిన తెలంగాణ అంటున్నారు. ఏ జిల్లా వాళ్ళ పెట్టి వైట్ పేపర్ రిలీజ్ చేయమని కాబట్టి కేవలం సంఖ్యగా మార్చింది దాన్ని అంటే. సో డెఫినెట్ గా నిజమైన తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు జరిగే ఒక కార్యక్రమం రేపు తీసుకునే అవకాశం వస్తుంది భవిష్యత్తులో కాంగ్రెస్. ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన చేసే మూవ్మెంట్ మేము ప్రత్యక్షంగా మద్దతునివ్వడమే కాకుండా రేపు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో కూడా ఉంటుంది. తెలంగాణ